హలో ఫ్రెండ్స్, కొన్ని రుచులు మనం తప్పకుండా తిని తీరాల్సిందే, వాటిని ఆస్వాదించాల్సిందే. ఆ కోవకు చెందిందే ఈ చుక్క కూర రెసిపీ. ఖర్చు తక్కువలో చేసుకోవటం కూడా చాలా తేలికైన పద్ధతిలో 3 రోజుల పాటు బయటే ఉంచుకున్న నిలవ ఉండేలాగా ఉంటుంది ఈ చుక్క కూర. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది, చేసుకోవటం కూడా చాలా ఈజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధాదేవి కిచెన్. నేను మీ కృష్ణ. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఇంకా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ముందు దీని తయారీ విధానంలోకి వెళదామండి. ఇది వచ్చేసి 2 కట్టల చుక్క కూర. వీటిని ఇలా చివర్లు కట్ చేసుకొని, కలుపు మొక్కలుంటే వేరుకుని శుభ్రం చేసుకుని, ఆ తర్వాత నీళ్ళలో జాడించి తీసుకోవాలి. ఈ విధంగా జాడించి తీసుకున్న తరువాత ఒక ప్లేట్లోకి తీసుకుందాము. తర్వాత మనం దీన్ని తరిగి ఉంచుకుందాము. ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే ఫాస్ట్గా ఉడుకుతుంది. ఇలా కట్ చేసుకుందాం. తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుని, ముందుగానే ఒక ఆనియన్, 4 పచ్చిమిర్చి, ఒక టమాటోని కూడా తరిగి సన్న ముక్కలుగా తరిగి ఇలా ఉంచుకోవాలి. ఇప్పుడు దీన్ని తయారీ చేద్దాం రండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత పోపు గింజలు 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర. తర్వాత ఇంకొక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని వేసుకోవాలి. ఈ కూరలో వచ్చేసి పచ్చిశనగపప్పు ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఇవి ఆవాలు చిటపటమన్న తరువాత కొంచెం కరివేపాకు, 2 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత కట్ చేసిన ఆనియన్, గ్రీన్ చిల్లీ వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ బాగా మెత్తబడి కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్లేమ్ సిమ్ ఆర్ మీడియంలో ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఈ విధంగా వేగిన తరువాత టమాటోని యాడ్ చేసుకుందాం. ఈ టమాటా ముక్కలు, ఆనియన్ ముక్కలు ఒకే సైజులో ఉండేలాగా కట్ చేసుకోండి. అప్పుడు మనకి తినేటప్పుడు పంట కింద తగులుతూ టేస్ట్ బాగుంటుంది అండ్ వేగటం కూడా కరెక్ట్గా వేగుతాయి. ఇప్పుడు ఈ టమాటోలు కూడా కాస్త మెత్తబడే వరకు వేయించుకుందాము. మూత పెడితే కాస్త త్వరగా మగ్గుతుంది. 1 నిమిషం పాటు మూత పెట్టి మగ్గించుకున్న తరువాత మూత తీసి గరిటెతోటి దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాము. తర్వాత మనం 1/2 టీ స్పూను పసుపు, 3/4 టీ స్పూన్ సాల్ట్, 3/4 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడరు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉప్పు కారం మనకి ఈ టమాటా ముక్కలకి బాగా పట్టేలాగా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న చుక్క కూరని యాడ్ చేసుకుందాము. ఇది చక్కగా మిక్స్ చేసుకుందాము. ఇది మనం మిక్స్ చేస్తూ ఉండగానే చక్కగా మెల్ట్ అయిపోతుంది. ఫ్లేమ్ సిమ్లో ఉంచుకొని ఇది చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ చుక్క కూర పుల్లగా భలే టేస్టీగా ఉంటుంది. మీరు వారంలో 2 సార్లు ఈ ఆకుకూరను తీసుకోవటానికి తప్పకుండా ట్రై చేయండి. ఇది మన హెల్త్కి చాలా మంచిది. డైజెస్టివ్ సిస్టమ్ను కూడా చక్కగా మెరుగుపరుస్తుంది. చూసారు కదా, మనం మిక్స్ చేస్తూ ఉండగానే ఎలా మెల్ట్ అయిపోతుందో. ఇప్పుడు ఇలా చక్కగా మెల్ట్ అయ్యాక చిన్న కప్పుతోటి నీళ్లు వేసుకోవాలి. ఇది మిక్స్ చేసుకొని కన్సిస్టెన్సీని సరిచూసుకుని ఇంకొక కప్పు వేసుకోవాలి. ఇంకొక చిన్న కప్పుడు నీళ్లు వేసుకుని మొత్తం 2 కప్పులు వాటర్ పడతాయి. 100 ml వరకు పడతాయి. ఇలా మిక్స్ చేసేసుకుని ఫ్లేమ్ సిమ్లోనే ఉంచి మూత పెట్టి ఉడికించుకోవాలి. దగ్గర 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. చూసారు కదా, మూత తీసి చూడగానే మనకి చక్కగా మెత్తగా ఉడికి ఉంటుంది అండ్ కూర కూడా క్వాంటిటీ డబుల్ అవుతుంది. చూసారు కదా, చక్కగా ఉడికింది. ఇది ఇప్పుడు గరిటెతోటి ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని ఏదైనా పడితే బ్యాలెన్స్ చేసేసుకుని కొంచెం తరిగిన కొత్తిమీరను వేసుకొని మిక్స్ చేసేసుకొని మనం దీన్ని ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా బౌల్లోకి తీసుకున్న తరువాత చిన్న ప్యాన్లో 1 స్పూను నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఇంగువని వేసి కాస్త వెల్లుల్లి ఎర్రగా వేగే వరకు వేయించుకొని పైన ఇలా వేసేసుకోవాలి. మంచి కలరు, మంచి టేస్ట్ ఉంటుంది ఇలా వేసుకుంటే. చూసారు కదా, చేసుకోవటం ఎంతో ఈజీ అయినా రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. ఎంతో ఈజీగా చేసేసాం కదా. ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే
చక్కని చుక్క కూర రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి. దీని టేస్ట్ మీకు తప్పకుండా నచ్చుతుంది. అలా తయారు చేసుకొని మీకు ఎలా అనిపించిందో టేస్ట్ నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. వేడి వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మీరు తయారు చేసుకొని నాకు కామెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఈ రెసిపీని లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ టేస్ట్ బాగుండటమే కాదండి, చక్కగా నిలువ కూడా ఉంటుంది 3 రోజుల పాటు 4 రోజుల పాటు. ఈ చక్కని రెసిపీని లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకే వస్తుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.